ఇది మన వ్లాగ్ సిరీస్ లో డే 3. ఈ రోజు బ్యాంక్ వెళ్ళాల్సిన పనులు ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే డాన్స్ అయిపోయింది. చల్లగా గాలి వస్తుంది. తొందరగా స్నానం చేసుకుని సన్ స్క్రీన్ పూసుకొని వైట్ షర్ట్ వేసుకోవాలనిపించింది. నా పూరి నేనే కాల్చుకున్నా. మా మమ్మీ మధ్య షాక్ అయిపోతుంది కిచెన్ సైడ్ వస్తున్నాని. మూవీ చూస్తూ తినేసి స్టార్ట్ అయిపోయా. వెళ్ళేటప్పుడు తెలిసింది బండిలో పెట్రోల్ లేదని చెప్పి అలా పెట్రోల్ ఇప్పించుకుని నాకు ఎందుకో ఈ పెట్రోల్ స్మెల్ అంటే చాలా ఇష్టం. ఫైనల్ గా బ్యాంక్ వచ్చేసా. గంట సేపు వెయిట్ చేసిన తర్వాత నా చేతికి నా క్రెడిట్ కార్డ్ వచ్చింది. సరే అని చెప్పి ఫాస్ట్ గా ఇంటికి రీచ్ అయిపోయాం. ఎందుకంటే ఇప్పుడు మనం మాల్ కి పోవాలి కాబట్టి. సామ్సంగ్ ఒక మీటింగ్ ఉండే. అయ్యాక ఫేస్ వాష్ చేసుకుని కింద మనోడు చిల్ అవుతున్నాడు. వీడి పని బాగుంది. ర్యాపిడో బుక్ చేసి ఆటో వచ్చేసింది. మాల్ కి అయితే స్టార్ట్ అయిపోయా. మాల్ కి నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చాడు. నా అప్కమింగ్ ఈవెంట్స్ కోసం షాపింగ్ చేయాల్సి ఉండే. KFC తినేసి అలా కాసేపు మాల్ చూసేసి నేను ఎప్పుడు బట్టలు కొనే జారాకి అయితే వెళ్ళిపోయా. 2-3 అవుట్ఫిట్స్ ట్రై చేద్దాం అనుకున్నా. ఫస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది సెకండ్ అవుట్ఫిట్. అదే అవుట్ఫిట్ కానీ ఫ్యాన్ చేంజ్ చేసా. ఇది థర్డ్ అవుట్ఫిట్. ఇందులో బ్లూ కలర్ మాత్రం నచ్చింది, కొనేసా. రెండు కలిపితే 7K పడ్డది. పక్కన ఇంకో మాల్ కి వెళ్ళిపోయా. H&M లో ఏం లేవు. నాకు ఇంకా అవుట్ఫిట్ కావాల్సిండే కాబట్టి మాల్ ఆఫ్ ఏషియాకి స్టార్ట్ అయిపోయాం. వచ్చేలోపే లేట్ అయిపోయింది. తొందరగా మాల్ లోపల ఎంటర్ అయిపోయాం. ఎంట్రెన్స్ మైండ్ బ్లోయింగ్ అసలు. ఇంకో మైండ్ బ్లోక్ విషయం ఏంటంటే జారా క్లోజ్ అయిపోయింది. గంట సేపు ట్రావెల్ చేసి వేస్ట్. బ్రాండ్ పేరు చూసాక బట్టలు కొనాలనిపిలే. మాల్ అంబియన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రతి టాప్ బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఏంటో చాలా విచిత్రంగా ఉంది. ఫోటో తీసుకుని ఇంటికి వెళ్ళిపోయా. మళ్ళీ రేపు వద్దామని చాలా టైర్డ్ గా ఉన్నా. నిద్రలో కూడా ఐఫోన్ గట్టిగా పట్టుకున్నాడు. డే 4 లో కలుద్దాం. ఫాలో చేసి పెట్టుకోండి.